అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆవాస్ కేంద్రం కార్యక్రమంలో భాగంగా కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అయితే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కందుకూరు నియోజకవర్గాన్ని పర్యటిస్తూ ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం సభా ప్రాంగణంలో ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఇదే మార్కెటింగ్ కందుకూరు మార్కెట్ యార్డ్లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 11:30 సమయంలో ముఖ్యమంత్రి నాయుడు హెలిప్యాడ్ అంటే కళాశాలలో ఏర్పరిచిన టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా కూడా రోడ్డు మార్గాన దోపుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి చెత్త నుంచి సంపద సృష్టించే ఒక యూనిట్ని ఐటీసీ వారితో కలిసి చేసినటువంటి యూనిట్ని కూడా ప్రారంభించి అక్కడ కొన్ని వినతులు కూడా స్వీకరించిన తర్వాత కూడా ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఇక్కడ కందుకూరు నియోజకవర్గానికి కావాల్సిన అన్ని ఎటువంటి అభివృద్ధి పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే అధికారులు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదే సభా ప్రాంగణంలో ఇక్కడ నెల్లూరు పోలీసు వారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికార యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు ఇదే కందుకూరు పర్యటన నిమిత్తం కూడా జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా కూడా అటువంటి పునరావృతం కాకుండా అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు ఈరోజు జరగబోతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు జరిగింది. ఇది ఐటీసీ ఆధ్వర్యంలో కూడా వెల్లింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పేసి, అంటే చెత్త నుంచి సంపద సృష్టించే ఉద్దేశంతో కూడా ఇక్కడైతే స్టాల్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అసలు ఈ స్టాలు ఏ విధంగా ఉండబోతుంది అంటే చెత్త నుంచి ఏ విధంగా సంపద సృష్టిస్తారు, అది చెత్త సేకరించే వారి దగ్గర నుంచి కూడా ఏ విధంగా కూడా వాళ్ళు సేకరిస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు అనేది కూడా పూర్తిగా కూడా వీళ్ళ దగ్గరే స్టాల్స్ అయితే వివరించే అవకాశం ఉంది. అసలు ఇక్కడ కనుక్కుందాం అసలుకి ఏ విధంగా చెత్తను సేకరిస్తారు, ఏ విధంగా రేట్లు ఇస్తారు. చెప్పండి సార్, ఈ ఐటీసీ ద్వారా ఈ చెత్త సేకరిస్తున్నారు, ఇది ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా ఐటీసీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడుతుంది. ఎలాగా అసలు ఈ చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టిస్తారు? సార్, ఈ ఏదైతే తడి చెత్త పొడి చెత్త ఉందో, మున్సిపాలిటీ వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వెహికల్ వెళ్ళినప్పుడు ఇంటింటి వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేసినప్పుడు పొడి చెత్త వచ్చేసి ఎంఆర్ఎఫ్ సెంటర్కి వచ్చినప్పుడు ఆ ఎంఆర్ఎఫ్ సెంటర్లో పేపరు, ప్లాస్టిక్, మెటల్, ఐరన్ వేరువేరుగా తయారు చేసి అక్కడ మళ్ళా ఫర్దర్గా ప్లాస్టిక్లో ఎల్డి, పిపి, హెచ్పి తయారు చేసి రీసైక్లింగ్ ఇండస్ట్రీకి పంపిస్తారు సార్. అయితే ఇప్పుడు ఆ పొడి చెత్త నుంచి సంపద సృష్టించడానికి కోసం అంటే ఎరువును తయారు చేయాలంటారు, అంటే దానికి ఎలాగా ప్రాసెస్? మేము పొడి చెత్త గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఐటీసీ బాబు, ఈ పొడి చెత్తలో ఏంటంటే ఇంటింటి నుంచి వచ్చే పొడి చెత్త ఆ సెంటర్కి వస్తే ఒక్కొక్క ప్లాస్టిక్, పేపర్కి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. దానివల్ల వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. అలానే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగరీత్యా వాళ్ళకి అవకాశం కలుగుతుంది సార్. అలానే పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. మొత్తానికి ఈ చెత్త సేకరించడం ద్వారా కూడా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అదేవిధంగా చెత్త నుంచి ఒక ఎరువు కానీ అదేవిధంగా విద్యుత్ కానీ సేకరించే విధంగా కూడా పూర్తి స్థాయిలో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా కూడా సేకరించి ఉపాధి అవకాశాలు కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయి అయితే ఐటీసీ తరఫున వీళ్ళైతే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే జరుగుతున్న ఈ ఏర్పాట్లు మొత్తం కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి కందుకూరు రావటం, ఆ కందుకూరులో గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు కానీ ట్రాఫిక్ క్లియరెన్స్గా కానీ అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. కేవలం కొంతమంది లిమిటెడ్గా అంటే ఒక 3 నుంచి 4 వేల మంది పబ్లిక్ కూర్చునే విధంగా అది కొంతమందితో ఇష్టాగోష్ఠి నిర్వహించే కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఎటువంటి అంతరాయం లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కందుకూరు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కందుకూరు, నెల్లూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.